DVSK lectures. In today's lecture, we are going to discuss about JOSA 2024 all 31 NITs Computer Science and Engineering cutoff ranks. సో జోసా 2024లో సిఎస్సి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. ఎవరికైనా కానీ కాలేజ్ బ్రాంచ్ ఆప్టిమైజేషన్ కానీ కావాలనుకుంటే మీరు కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అయితే తీసుకోవచ్చండి. దీనికోసం DVSK లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ కానివ్వండి, లేకపోతే ఐఫోన్ కానీ వాడుతూ ఉంటే మై ఇన్స్టిట్యూట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వన్ ఆఫ్ ద కోర్సెస్లో కానీ రిజిస్టర్ అయితే ఫోన్ కాల్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లైవ్ సెషన్స్ ద్వారా మీ యొక్క ర్యాంక్స్ని అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి మీకు సజెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో డిఫరెంట్ కోర్సెస్ అవైలబుల్ ఇన్ CGM 2025 ఆర్ జోస్ ఆర్ CSAB, ఇది ఒక కోర్స్ అండి. అదేవిధంగా ఏపీ ఆర్ తెలంగాణ స్టేట్ EAP సెట్ ఆర్ MSET కాలేజెస్లోకి ఏ కేటగిరీ ఆర్ బి కేటగిరీ అడ్మిషన్స్ కోసం ఒక కోర్స్ అయితే ఉందండి. సో మీ యొక్క ర్యాంక్స్ని బట్టి ఎక్కడ చేరతారు అనేది క్లారిటీ కానీ లేకపోతే సిల్వర్ ప్లాన్ తీసుకోవచ్చండి, విచ్ కవర్స్ ఆల్ కౌన్సిలింగ్స్ ఇంక్లూడింగ్ బిట్సాట్, కామెట్కే అండ్ ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీస్. ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. సో ఆల్రెడీ మనము చాలా వీడియోస్లో అయితే డిస్కస్ చేసామండి. NITస్లో అడ్మిషన్ తీసుకునేటప్పుడు హోమ్ స్టేట్ అని అదర్ స్టేట్ ర్యాంక్స్ అయితే ఉంటాయండి. హోమ్ స్టేట్ ర్యాంక్స్ వచ్చేకి ఆ స్టేట్లో ఉన్న పిల్లలు చూసుకోవాల్సినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. అదర్ స్టేట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ వచ్చేకి ఆ స్టేట్ కాకుండా మిగతా స్టేట్ పిల్లలందరూ కూడా చూసుకోవాల్సినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఇప్పుడు NIT AP కానీ తీసుకుంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 14,707 వరకు వచ్చిందండి. అదే అదర్ స్టేట్ అయితే 18,548 వరకు వచ్చింది. ఇది కొంచెం రిడిక్యులస్ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే జనరల్గా హోమ్ స్టేట్ ర్యాంక్స్ అనేటివి పెద్ద ర్యాంక్స్ వరకు వస్తాయి, బట్ అదర్ స్టేట్ ర్యాంక్స్ అనేటివి కొంచెం తక్కువ ర్యాంక్కే అయిపోతాయి, ఎందుకంటే ఆల్ అదర్ స్టేట్స్ కంపీట్ చేస్తారు కాబట్టి. అందుకని ఇక్కడైతే మీరు చూడొచ్చు NIT APలో అదర్ స్టేట్ కట్ ఆఫ్ ర్యాంక్ కన్నా కూడా హోమ్ స్టేట్ కట్ ఆఫ్ ర్యాంక్ తక్కువ ఉంది. అదే మీరు NIT తిరుచి కానివ్వండి, లేకపోతే క్యాలికట్ కానివ్వండి, అట్లాంటివి చూస్తే మీకు హ్యూజ్ వేరియేషన్ ఉంటుంది. హోమ్ స్టేట్ వాళ్ళకి పెద్ద ర్యాంక్స్ కూడా వస్తాయి. అదేవిధంగా NIT వరంగల్ దగ్గర తీసుకుంటే హోమ్ స్టేట్ కట్ ఆఫ్ ర్యాంక్ 2,804 వరకు వచ్చిందండి. అదర్ స్టేట్ కట్ ఆఫ్ ర్యాంక్ అయితే 2,186 వరకే ఆగిపోయిందండి. సో ఇవన్నీ కూడా CSC జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. అంటే జనరల్ కేటగిరీ అంటే బాయ్స్ అయినా చేరొచ్చు, లేకపోతే గర్ల్స్ అయినా చేరొచ్చు అండి. అదే గర్ల్స్కి అయితే ఇంకొంచెం కట్ ఆఫ్ ర్యాంక్ అయితే ఇంక్రీజ్ అవుతుందండి. అది మనము వేరే వీడియోస్లో అయితే డిస్కస్ చేస్తున్నాము. సో జనరల్ కేటగిరీలో 2024 CSC కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఆల్ NITస్కి అయితే ఇక్కడ డిస్కస్ చేస్తున్నానండి. బట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ప్రకారం అయితే అడ్మిషన్ తీసుకోకండి. సో చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసి దాని ప్రకారం పెట్టేస్తుంటారు. బట్ ఇది చాలా బ్లండర్ అండి. ఎందుకంటే సపోజ్ NIT సిల్చర్ తీసుకోండి, విచ్ ఈస్ వెరీ గుడ్ NIT హూస్ కట్ ఆఫ్ ర్యాంక్ ఈజ్ లార్జర్ వెన్ కంపేర్డ్ టు అదర్ NITs హూస్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఆర్ స్మాలర్. అంటే ఇప్పుడు NIT సూరత్ తీసుకోండి ఆర్ NIT భోపాల్ తీసుకోండి. సో వాటికన్నా కూడా NIT సిల్చర్ అనేది మంచిది, కానీ దూరం ఉండడం వల్ల చాలా మంది చేరడానికి ఇష్టపడకపోవడం వల్ల పెద్ద ర్యాంక్స్ కూడా మనకి అడ్మిషన్ అయితే వస్తుందండి. మీరైతే అకాడమిక్ పరంగా NITs ఎలా ఉన్నాయనేది చూడాలి, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఎలా ఉందనేది చూడాలి. ప్లేస్మెంట్స్ కూడా వన్ ఆఫ్ ద పారామీటర్స్, బట్ ఇట్ ఈస్ నాట్ ద ఓన్లీ పారామీటర్. సో ఈ విధంగా ఆల్రౌండ్గా మొత్తం చూసుకొని మీరు డెసిషన్ అయితే తీసుకోవాలి. అంతేకానండి డిస్టెన్స్ ఉందని కదా అనేసి, మా ఫ్రెండ్ చేరాడు కదా అనేసి, ఊరికి దగ్గరగా ఉందనేసి, లేకపోతే హోమ్ స్టేట్ కదా అనేసి మీరు రాంగ్ డెసిషన్స్ అయితే తీసుకోవద్దు. ఎందుకంటే మీ యొక్క 4 years ఎడ్యుకేషన్ బట్టి మీ 40 years కెరీర్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఎస్పెషలీ NITs, IIITsలో కానివ్వండి అడ్మిషన్ తీసుకోవాలంటే మాత్రం చాలా కేర్ఫుల్గా తీసుకోవాలండి. చాలా మంది చెప్తూ ఉంటారు మీ JEE మెయిన్ షీట్ పంపించండి, మేము మీకు లిస్ట్ పంపిస్తామని. అది కరెక్ట్ కానే కాదండి. స్టూడెంట్తో డిస్కస్ చేసి చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి మీరు మీ యొక్క జోసా వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. సో 1కి 2 సార్లు చాలా మంది 1 or 2 daysలోనే డిసైడ్ చేసి ఇస్తుంటారండి. అది కరెక్ట్ కాదు. మినిమం 1 week ఎక్సర్సైజ్ చేసి మీరు ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవాలండి. ఎస్పెషల్లీ నాన్ సర్క్యూట్ బ్రాంచెస్ తీసుకోవాల్సినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకి మీకు NIT జైపూర్ ఉందండి, మెకానికల్ చాలా బాగుంటుంది. సో ఆ విధంగా రకరకాల ఫ్యాక్టర్స్ అయితే మీరు కన్సిడర్ చేసి మీరు డెసిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. తిరిచి కానీ తీసుకుంటే అందరికీ తెలుసు ఇది నెంబర్ 1 NIT. దీని యొక్క అదర్ స్టేట్ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేకి 1,224. అదే మిగతా NITs దాదాపు అన్ని NITస్కి హోమ్ స్టేట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే చాలా వేరియేషన్ ఉంటుందండి అదర్ స్టేట్తో పోలిస్తే. అంటే హోమ్ స్టేట్కి పెద్ద ర్యాంక్ వరకు వస్తాయి, బట్ మన తెలుగు స్టేట్స్లో మాత్రం జనరల్గా అట్లా జరగదు. ఇక NIT సూరత్ కల్ తీసుకుంటే అదర్ స్టేట్ CSC జనరల్ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేకి 1,615 అండి. అదేవిధంగా NIT నాగ్పూర్ కూడా కట్ ఆఫ్ ర్యాంక్స్ తక్కువ ఉంటాయండి. ఎందుకనంటే దాని యొక్క లొకేషన్ అడ్వాంటేజ్ అండి. ఎందుకంటే ఇది రైల్వే స్టేషన్కి తీసుకున్నా, ఎయిర్పోర్ట్కి తీసుకున్నా కూడా 6-7 kilometers ఉంటుంది. సో హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంటుంది, అందుకని చాలా బాగా ప్రిఫర్ చేస్తుంటారు. బట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ప్రకారం పోకుండా ఉంటే మాత్రం మీకు దీనికన్నా బెటర్ NIT చూస్ చేసుకునే అవకాశం అయితే ఉందండి. సో ఇక NIT అలహాబాద్ 4,191 అండి, రూర్కెలా 2,940, సూరత్
7,113. So Manipur 30,611, Bhopal 8,830, Calicut 4,482, Durgapur 8,765, Silchar 11,930, Jaipur 4,711, Kurukshetra 6,000, Jalandhar 10,957, Meghalaya 20,039, Raipur 13,177. సో ఇక్కడ మిగతావన్నీ కూడా ఇక్కడైతే మీరు చెక్ చేసుకోవచ్చు. బట్ ఓన్లీ కట్ ఆఫ్ ర్యాంక్స్ ప్రకారం కానివ్వండి, లేకపోతే ఓన్లీ ప్లేస్మెంట్స్ ప్రకారం కానివ్వండి, లేకపోతే ఓన్లీ డిస్టెన్స్ ప్రకారం కానివ్వండి, వెబ్ ఆప్షన్స్ మాత్రం ఇచ్చుకోకండి. చాలా ఎన్ఐటీస్ కన్నా బెటర్ జిఎఫ్టిఎస్ కూడా ఉన్నాయండి, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో వెబ్ ఆప్షన్స్ అనేది ఒకళ్ళు లిస్ట్ ఇస్తే మీరు పెట్టుకోకండి, మీరు చాలా జాగ్రత్తగా అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి డెసిషన్ అయితే తీసుకోండి. సో దట్ యువర్ కెరీర్ వుడ్ బి ఫ్రూట్ఫుల్. ఉత్తరాఖండ్ 18,039, అరుణాచల్ ప్రదేశ్ 28,514, సిక్కిం మిచాల్కి 28,284, ఢిల్లీ 8,018, నాగాలాండ్ 31,391. సో కొంతమంది ఇంకొక పొరపాటు చేస్తుంటారండి, ఎన్ఐటి అయితే చాలు, ఎన్ఐటి ఎన్ని బ్రాంచ్ అని. అది చాలా రాంగ్ అండి. సో చాలా జాగ్రత్తగా డెసిషన్ తీసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉండి చేరడం వేరు, ఎన్ఐటి కదా అనేసి ఏదో ఒక బ్రాంచ్ చేరడం అయితే వేరండి. సో ఇది రకరకాల ఫ్యాక్టర్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఒక వెబ్ ఆప్షన్స్ లిస్ట్ ఇంకొక స్టూడెంట్కి అయితే పనికి రాకపోవచ్చు. సో అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఎక్సర్సైజ్ చేసి డెసిషన్ అయితే తీసుకోండి. అంతేగానండి మీ ర్యాంక్ ఒకళ్ళకి ఇచ్చి వాళ్ళు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ మీ లిస్ట్ మీరు పెట్టుకోవడం అనేది చాలా రాంగ్ డెసిషన్. ఇది ఇంకొకసారి మీరు రీథింక్ చేసి డెసిషన్ అయితే తీసుకోండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.